బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ప్రయాణికులకు ఇక శుభవార్త చెప్పింది. ఏసీ బస్సులో ప్రధానంగా టికెట్ల ధరను తగ్గించినట్టుగా తెలుస్తోంది. ఒక్కసారి దానికి సంబంధించిన అప్డేట్స్ మనము తొలి వెలుగు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. ప్రధానంగా హైదరాబాద్ లాంటి మహానగరంలో వేసవి నుంచి ప్రయాణికులకు ఉపశమనం కల్పించడానికే ఈ టికెట్ల రేట్లు తగ్గించినట్టుగా కొంత చర్చ జరుగుతుంది. రైట్ నా ఒకసారి ఇదే అంశం గురించి పూర్తి స్థాయి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సురేష్ ప్రస్తుతం ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నాడు. సో సురేష్, అసలు ఆర్టీసీ ప్రయాణికులకు నిజంగానే శుభవార్త చెప్పినట్ట ఈ యొక్క తగ్గినటువంటి టికెట్ ధరల రేట్లు సో రాష్ట్ర వ్యాప్తంగా వర్తిస్తుందా, కేవలం హైదరాబాద్లోనేనా? థ్యాంక్ యూ శిక్షణ. మీరు చెప్పినట్టు ఏసీ బస్సులో అయితే ప్రయాణం చేస్తున్నారో అది రాష్ట్ర వ్యాప్తంగా కాదు, ఏదైతే జిహెచ్ఎంసీ లిమిట్స్ ఉన్నాయో దానికి సంబంధించి మాత్రమే. ఎందుకంటే జిహెచ్ఎంసీ లిమిట్స్ లో ఈ మధ్య కాలంలో ఏసీ ఆక్యుపెన్సీ పెంచడానికి ఏదైతే టికెట్ రేట్లు కొద్దిగా తగ్గితే ఆ ఏసీలో ప్రయాణించే వారి సంఖ్య పెరుగుతుందని చెప్పేసి ఆర్టీసీ అయితే నిర్ణయం తీసుకుందని చెప్పొచ్చు. ఎందుకంటే సిటీలో దాదాపు పనిచేసే వాళ్ళు కానీ, వర్కింగ్ ఉమెన్స్ కానీ, లేకపోతే ఆఫీస్ లో పనిచేసే వాళ్ళు ఇటు మెట్రోతో పాటు ఆర్టీసీ ఏసీ బస్సులో కూడా చాలా మంది ట్రావెల్ చేయడానికి ఇష్టపడతారు. సో ఎండలు రోజు రోజుకి పెరిగిపోతున్న దాని సందర్భంలో టెంపరేచర్ కూడా పెరిగిపోతున్నాయి. సో ఏసీ బస్సులో వెళ్తే కొంచెం రిలాక్స్ గా ఉంటుందని చెప్పేసి కూడా చాలా మంది ఏసీ బస్ అయితే ప్రిఫర్ చేస్తారు. ఇప్పుడు మెట్రోలో వెళ్తుంటే కూడా మెట్రోలో కూడా చాలా రద్దీ పెరిగి ఉండడంతో సో ప్రయాణికులు ఆల్టర్నేట్ గా ఏఎస్ఆర్టీసీ బస్సులను అయితే ఇక్కడ జిహెచ్ఎంసీ లిమిట్స్ లో అయితే తీసుకుంటారు. సో జిహెచ్ఎంసీ లో తిరిగే వాళ్ళకైతే ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. బస్ ఛార్జీలు అయితే ఇప్పటికైతే తగ్గింది. ఈ మార్చ్, ఏప్రిల్, మే 3 నెలల వరకు ఈ టికెట్ రేట్ల తగ్గింపు అనేది అందుబాటులో ఉంటుందని చెప్పేసి ఇప్పటికే ఆర్టీసీ ప్రకటించింది. సో ఈ నెల మార్చి 1 నుంచే తగ్గించిన ఛార్జీలు అయితే జిహెచ్ఎంసీ వ్యాప్తంగా అయితే అమలవుతున్న పరిస్థితి. హైదరాబాద్ మెట్రో డీలక్స్ ఏసీ బస్సులో చూసుకుంటే కిలోమీటర్ దాదాపు 30 రూపాయలు ఛార్జీగా ఉండేది. ఇప్పుడు కనీసం దాన్ని 20 రూపాయలకు తగ్గించిన పరిస్థితి. అట్లాగే మెట్రో ఏసీ, ఈ మెట్రో ఏదైతే ఎలక్ట్రిక్ మెట్రో ఏసీ బస్సులు ఉంటాయో దానికి 4 కిలోమీటర్లకు గాను 30 రూపాయలు చొప్పున ధర ఉండగా ఇప్పుడు దాన్ని 20 రూపాయలకు తగ్గించారు. సో బస్సులో ఏకంగా దాదాపు 5 నుంచి 10 రూపాయలు తగ్గడంతో ఆక్యుపెన్సీ పెరుగుతుందనే ఒక ఎక్స్పెక్టేషన్ కూడా ఆర్టీసీలో ఉంది. సో ఇప్పటి నుంచి ఆక్యుపెన్సీ పెంచుకున్న ప్రయత్నంలో భాగంగా ఈ ఏసీ టికెట్ రేట్ తగ్గింపులు అయితే చేసినట్టు మనకు సమాచారం. సురేష్, అంటే ప్రధానంగా కేవలం ఈ నగర వ్యాప్తంగానే ఈ టికెట్ల రేట్లకు సంబంధించిన తగ్గింపు జరుగుతూ ఉందా, ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలకు సంబంధించి కూడా భవిష్యత్తులో రేట్ల తగ్గింపు ఉన్నటువంటి అవకాశం కనిపిస్తుందా? లేదు, ఇది ఓన్లీ జిహెచ్ఎంసీ లిమిట్స్ లోనే మాత్రమే ఉంది. జిల్లాలకు కూడా దాదాపు రాజధాని కానీ, లహరి కానీ ఇట్లా చాలా బస్సులు అయితే జిల్లాలకు కూడా హైదరాబాద్ నుంచి చాలా వరకు బస్సులు ఉంటాయి. బట్ ఓన్లీ జిహెచ్ఎంసీ వరకు మాత్రమే వర్తిస్తుందని చెప్పేసి ఆర్టీసీ వాళ్ళు చెప్తున్న పరిస్థితి. సో పోనీ టికెట్ల రేట్ల తగ్గింపుతోటి నిజంగా ఆర్టీసీ ఊహించినట్టుగా ఆక్యుపెన్సీ పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుందా? ప్రయాణికుల రద్దీ కొనసాగేటువంటి అవకాశం కనిపిస్తుందా? ఎందుకంటే ఆల్టర్నేటివ్ మెట్రో ఎంచుకుంటున్నారు చాలామంది. ఏసీ ఉంటుంది, ప్రశాంతంగా చాలా వేగంగా వెళ్ళొచ్చు, చాలా ఫాస్ట్గా గమ్యాన్ని చేరొచ్చినటువంటి ఒక ఆప్షన్ని మెట్రోకు పెట్టుకుంటున్నారు. సో ఇప్పుడు టికెట్ల రేట్ల తగ్గింపుతోటి ఏసీ బస్సులు ఎక్కేవారి సంఖ్య పెరిగే ఛాన్స్ కనిపిస్తుందా? డెఫినెట్ గా, ఎందుకంటే మెట్రోలో ప్రయాణం చేసే వాళ్ళ సంఖ్య కూడా రోజు రోజుకు పెరుగుతుండటంతో మెట్రోకి ఆల్టర్నేట్ గా ఆర్టీసీ బస్సులను అయితే యూజ్ చేసుకుంటున్న పరిస్థితి. ఎందుకంటే మెట్రోలో కూడా ఈవినింగ్ అయితే కనీసం కాలు కూడా పెట్టలేని పరిస్థితి ఉంటుంది. సో మెట్రోలో ట్రావెల్ చేసే బదులు ఒకవేళ ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ నుంచి వాళ్ళు కనుక ఏసీ బస్ ఎక్కితే మంచిగా సీట్ దొరుకుతుందని చెప్పేసి కూడా ఆర్టీసీ బస్ కూడా ప్రిఫర్ చేస్తున్న పరిస్థితి. సో ఇప్పుడు స్టార్ట్ అయింది 10 రోజులు కాబట్టి ఆక్యుపెన్సీ మెల్లమెల్లగా పెంచుకునే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. సో ఆక్యుపెన్సీని పెంచుకోవడానికి మాత్రమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆర్టీసీ వర్గాలు చెప్తున్నాయి. సో చూద్దాం, ఇంకొక రోజుల్లో ఈ ఆక్యుపెన్సీకి సంబంధించి కూడా ఆర్టీసీ అధికారులు ఒక దాన్ని కూడా విడుదల చేసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. ఇది ఓవరాల్గా తెలంగాణ ఆర్టీసీ అయితే సామాన్యులకు గుడ్ న్యూస్ చెప్పినట్టు తెలుస్తుంది. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో, అంటే ఈ హైదరాబాద్ మహానగరంలో ప్రయాణించినటువంటి ప్రయాణికులకైతే ఇది నిజంగానే శుభవార్త. ఎందుకంటే దాదాపు 30 రూపాయలు మెట్రో లీడర్కి సంబంధించి 30 రూపాయలు ఉన్నటువంటి టికెట్ను కాస్త 25 రూపాయలకు తగ్గించింది. అంటే ఒక 5 రూపాయలని తగ్గించడం తెలుస్తుంది. అంటే మనకు ఏదైతే మెట్రో డీలక్స్కు సంబంధించినటువంటి బస్సులో ఇప్పుడు ప్రస్తుతం 30 రూపాయలు ఉంది. ఏసీ బస్సులో 30 రూపాయల టికెట్. ఈ 30 రూపాయల టికెట్ను కాస్త ఇక 5 రూపాయలు తగ్గించినటువంటి పరిస్థితి. సో 5 రూపాయలు తగ్గించి ఇప్పుడు 25 రూపాయలకే ఏసీ బస్సులో ప్రయాణించవచ్చు. 25 రూపాయలకే ఏసీ బస్సులో ప్రయాణించవచ్చు.
ఇది రాష్ట్ర ప్రభుత్వం నిజంగానే మరి గ్రేటర్ హైదరాబాద్ 10లో ఎవరైతే ప్రయాణిస్తూ ఉంటారో నిత్యం వ్యాపారులు కావచ్చు, లేకపోతే వ్యాపారాలకు సంబంధించినటువంటి షాప్లలో కంపెనీలో పనిచేసేటువంటి సామాన్లు కావచ్చు, లేకపోతే రోజువారీ వృత్యా పనిచేసుకోనికే మరి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేటువంటి ప్రయాణికులు కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఇది నిజంగానే చాలా శుభవార్త. చాలా ఎండల తీవ్రత పెరుగుతుంది. దాదాపుగా హైదరాబాద్ లాంటి మహానగరంలో 40 డిగ్రీల దాకా ఎండ కొడతా ఉంది. సో ఈ 40 డిగ్రీల వేడి నుంచి ఉపశమనం కల్పించేందుకు, ప్రయాణికుల ఆక్యుపెన్సీ పెంచేందుకు మరి ఆర్టీసీ గల్లాపెట్ట గలగల్లాడేందుకు అయితే మరి ఆర్టీసీ యాజమాన్యం ఈ కొత్త ఐడియాను తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. దాదాపు 3 నెలల పాటు మరి ఈ యొక్క టికెట్ల రేట్లు తగ్గింపు ఉంటుందంట. సో ఈ మార్చి నుంచి ఏప్రిల్ మే వరకు కూడా అంటే 3 మంత్స్ మరి టికెట్ల రేట్లు తగ్గించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. మార్చి 1 నుంచి ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది. సో చాలామంది మెట్రో ఆప్షన్ ఎంచుకుంటున్నారు. ఎందుకు మెట్రో ఆప్షన్ ఎంచుకుంటున్నారు అంటే సో ఎటువంటి ట్రాఫిక్ లేకుండా ఈజీగా జర్నీ ఉంటుంది, ఏసీ ఉంటుంది, కంఫర్టబుల్గా ఉంటుంది. కాబట్టి చాలామంది ఈ సమ్మర్లో, ప్రధానంగా ఈ సమ్మర్లో మరి ఎండ తీవ్రతను తట్టుకోలేని వాళ్ళు, ఏసీ కోరుకునే వాళ్ళు మెట్రోని ఆప్షన్ ఎంచుకుంటున్నారు. సో ఆ మెట్రో ఆప్షన్ కాకుండా ఆర్టీసీలో కూడా ఏసీ ఉంటుంది, ఆ ఆప్షన్ మీరు ఎంచుకోవచ్చు అనేటువంటి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చేందుకే మరి ఆర్టీసీ ప్రయాణికులకు ఈ గుడ్ న్యూస్ చెప్పింది. సో ఏదైతే ఏసీ బస్సుల్లో ₹5 టికెట్ రేట్ను తగ్గించి ఏసీ బస్సులకు ప్రయాణికుల్ని రప్పించే ప్రయత్నం అయితే చేసింది. బట్ ఇప్పటికైతే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మరి ఈ యొక్క ఏదైతే ₹5 తగ్గింపుతో మరి ఆర్టీసీ టికెట్ల రేట్లు నిర్ణయించింది. బట్ ఫ్యూచర్లో మరి జిల్లాలకు కూడా ఏమైనా ఈ రకమైనటువంటి వెసులుబాటు కల్పిస్తుందా లేదా చూడాల్సినటువంటి అవసరం ఉంది. బట్ ఏదేమైనా హైదరాబాదు నగరవాసులు మాత్రం దీన్ని చాలా ఉపయోగించుకోవచ్చు. సో ఏసీ బస్సులో ప్రశాంతంగా గమ్యాన్ని చేరేటువంటి అవకాశం ఉంది. కాబట్టి బట్ చూద్దాం దీన్ని ఎంతమంది యూటిలైజ్ చేసుకుంటారో. బట్ రాష్ట్ర ప్రభుత్వం చాలా గుడ్ న్యూస్ల మీద గుడ్ న్యూస్ చెప్తోంది. ఇప్పటికే మహిళలకు ఫ్రీగా మరి జర్నీ చేసేందుకు అవకాశం కల్పించింది. రీసెంట్గా ఎవరైతే దివ్యాంగ పురుషులు ఉన్నారో మరి ఈ దివ్యాంగ పురుషులు ఎవరైతే వికలాంగ దివ్యాంగ పురుషులు ఉంటారో వీళ్ళకు కూడా మరి ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించినటువంటి పరిస్థితి. ఇట్లా మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మరి ₹5 టికెట్ రేటును కూడా తగ్గించినటువంటి పరిస్థితి. ఇట్లా గుడ్ న్యూస్ల మీద గుడ్ న్యూస్ చెప్తోంది. మరి ఈ టికెట్ రేటు తగ్గింపుతోటి ఎంతమంది మరి ఏదైతే ఆర్టీసీకి సంబంధించి ఏసీ బస్సులను ఉపయోగించుకుంటారో చూడాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తూ ఉంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.